షుగర్ తగ్గించండి అంటే మోస్ట్లీ ఫస్ట్ కట్ చేసేది చాక్లెట్స్ లేదా స్వీట్స్ లేదా కూల్ డ్రింక్స్ మాత్రమే అవాయిడ్ చేస్తున్నారు చాలా మంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే మీరు డైలీ తినే ఆ రైస్ కానీ బనానా కానీ ఓట్స్ కానీ ఇడ్లీ దోశ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే మన బాడీ ఈ ఫుడ్స్ ని ఎనర్జీ కోసం షుగర్ లాగే బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. కానీ ఆగండి, ఇది విని ఈ ఫుడ్స్ అన్హెల్దీ ఏమో అనేసుకోకండి. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వామ్మో షుగర్ లాగా బ్రేక్ డౌన్ అవుతుందంట, అయితే బ్యాడ్ ఏమో, కాఫ్స్ తింటే ఫ్యాట్ అయిపోతాను నేను, అవి అన్హెల్దీ అని చెప్పి ఈజీగా డిసైడ్ అయిపోతారు అనమాట చాలా మంది. కానీ న్యూట్రిషన్ అనేది అంత సింపుల్ అయితే కాదు గైస్. వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఇస్ మీరు ఎంత తింటున్నారు, ఎంత క్వాంటిటీ అనేది తింటున్నారు, అండ్ మీ డే మొత్తంలో మీ యాక్టివిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ మీ ఓవరాల్ డైట్ కూడా ఎట్లా ఉంది, ఎంత బ్యాలెన్స్డ్ ఉన్నదే చాలా మ్యాటర్స్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నేను రైస్ తింటాను. రైస్ తింటూ కూడా ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తున్నా, ఈవెన్ ఫిట్ గా కూడా ఉన్నా. సో రైస్ అనేది మనకి ఇక్కడ కార్బ్ సోర్సే. నేను డైలీ కార్బ్స్ తింటూ కూడా హెల్దీగా ఉన్నాను, ఫిట్ గా ఉన్నాను. కానీ ఇదే రైస్ వేరే పర్సన్ క్వాంటిటీ మెజర్ చేసుకోకుండా ఎలా పడితే అలా తింటే ఓవర్ ఇట్ చేస్తే అదే రైస్ వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. ఇక్కడ కాంటాక్ట్ మ్యాటర్స్ అనమాట. ప్రతి ఫుడ్ ని అన్నెసెసరీగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ ఫుడ్ తింటే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మన బాడీలో ఆ ఫుడ్ యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతుంది అది అర్థం చేసుకోవాలన్నమాట. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఒక పోస్ట్ కూడా చేశాను, ఒకసారి నేను స్క్రీన్ మీద వేస్తున్నా. ఈ పోస్ట్ ఒకసారి మీరు వెళ్ళి క్యాప్షన్ చదివితే అందులో మీకు క్లియర్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి టైం ఉంటే చదవండి, మీకు క్లారిటీ వస్తుంది.